నమస్తే, వెల్కమ్ టు జేటీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాయనాడ్ లేదా రాయ్బరేలీ తేల్చుకోలేకపోతున్నానన్న రాహుల్ గాంధీ. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా? మోదీని అన్న దగ్గరికి తోడ్కొని వచ్చిన పవన్ కళ్యాణ్. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని వెదికి మరీ దాడులు చేస్తున్నారు. నేడు తెలంగాణలోని 16 జిల్లాల్లో భారీ వర్షం. వయనాడ్, రాయ్బరేలీలలో ఏ నియోజకవర్గంలో కొనసాగాలనేది తేల్చుకోలేకపోతున్నానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళలోని మలప్పురంలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో తాను ఏమీ తేల్చుకోలేకపోతున్నానన్నారు. ఏమైనా తాను ఏదో ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎంపీగా ఉండాల్సి ఉంటుందన్నారు. తన నిర్ణయంతో 2 నియోజకవర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన వయనాడు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అదానికి అప్పగించాలని దేవుడు ఆదేశించారా అని ఎద్దేవా చేశారు. తాను మానవ మాతృడనేనని, తనకు పేదలు దేశమే దైవం అన్నారు. నేనేం చేయాలో వారే చెబుతారన్నారు. ఎన్నికల ఫలితాలు మోదీ తన వైఖరిని మార్చుకోవాల్సిందే అన్నారు. ఆయనకు ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని, మెజారిటీ రాకపోవడాన్ని ఉద్దేశించి అన్నారు. వయనాడ్, రాయ్బరేలీలలో ఏ నియోజకవర్గంలో కొనసాగాలనేది తేల్చుకోలేకపోతున్నానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళలోని మలప్పురంలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో తాను ఏమీ తేల్చుకోలేకపోతున్నానన్నారు. ఏమైనా తాను ఏదో ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎంపీగా ఉండాల్సి ఉంటుందన్నారు. తన నిర్ణయంతో 2 నియోజకవర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన వయనాడు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అదానికి అప్పగించాలని దేవుడు ఆదేశించారా అని ఎద్దేవా చేశారు. తాను మానవ మాతృడనేనని, తనకు పేదలు దేశమే దైవం అన్నారు. నేనేం చేయాలో వారే చెబుతారన్నారు. ఎన్నికల ఫలితాలు మోదీ తన వైఖరిని మార్చుకోవాల్సిందే అన్నారు. ఆయనకు ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని, మెజారిటీ రాకపోవడాన్ని ఉద్దేశించి అన్నారు. रायबरेली के मैं आपको दिल से धन्यवाद करता हूं कि आपने इतनी मेहनत की और रायबरेली में और अमेठी में आपने और रायबरेली अमेठी की जनता ने और सब नेताओं ने मिलकर कांग्रेस पार्टी की जीत करवाई। इस बार जैसे प्रियंका ने कहा, कांग्रेस पार्टी रायबरेली में, अमेठी में, उत्तर प्रदेश में, बाकी हिंदुस्तान में एक होकर लड़ी। और मैं समाजवादी पार्टी को कहना चाहता हूं कि इस चुनाव में उत्तर प्रदेश में आपका हर एक कार्यकर्ता कांग्रेस पार्टी के कार्यकर्ता से मिलकर एक साथ लड़ा। తమిళనాడు బీజేపీలో విభేదాలను ఆ పార్టీ అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి ఓటమి పాలయ్యాక ఆ విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఈ నేపథ్యంలో అన్నామలై వ్యతిరేక వర్గం పట్ల బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఏపీలో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగగా వేదికపై ఓ అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. మాజీ గవర్నర్ తమిళిసై వేదికపై ఉన్న బీజేపీ పెద్దలందరికీ అభివాదం చేస్తూ వస్తుండగా అమిత్ షా ఆమెను దగ్గరకు పిలిచి వేలు చూపించి కొంచెం సీరియస్ గా మాట్లాడినట్టు వీడియోలో కనిపించింది. బహుశా అన్నామలైకి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ మాట్లాడొద్దని, క్రమశిక్షణ గీత దాటితే పార్టీ కేంద్ర నాయకత్వం ఏమాత్రం సహించబోదని అమిత్ షా హెచ్చరిక లాంటిదేమైనా చేశారా అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తమిళనాడు బీజేపీలో విభేదాలను ఆ పార్టీ అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి ఓటమి పాలయ్యాక ఆ విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఈ నేపథ్యంలో అన్నామలై వ్యతిరేక వర్గం పట్ల బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఏపీలో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగగా వేదికపై ఓ అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. మాజీ గవర్నర్ తమిళిసై వేదికపై ఉన్న బీజేపీ పెద్దలందరికీ అభివాదం చేస్తూ వస్తుండగా అమిత్ షా ఆమెను దగ్గరకు పిలిచి వేలు చూపించి కొంచెం సీరియస్ గా మాట్లాడినట్టు వీడియోలో కనిపించింది. బహుశా అన్నామలైకి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ మాట్లాడొద్దని, క్రమశిక్షణ గీత దాటితే పార్టీ కేంద్ర నాయకత్వం ఏమాత్రం సహించబోదని అమిత్ షా హెచ్చరిక లాంటిదేమైనా చేశారా అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగాస్టార్ ఓవైపు, పవర్ స్టార్ మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసి అభిమానులు చేసిన కర్రతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగింది. వేదికపై ప్రధాని మోదీతో నాన్న బాబాయిలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషంగా చూస్తూ ఉండడం కనిపించింది. అంతకుముందు సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ ను మోదీ అభినందించారు. ఆపై ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి వద్దకు తోడ్కొని వెళ్లారు. మెగా సోదరులు ఇద్దరిని దగ్గరకు తీసుకున్న మోదీ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని సూపర్ స్టార్ రజనీకాంత్ వద్దకు తోడ్కొని వెళ్లారు. రజనీకాంత్తో పాటు పక్కనే ఉన్న బాలకృష్ణను మోదీ పలకరించి వారితో కరచాలనం చేశారు. తర్వాత ఒక్కొక్కరిగా వేదికపై ఉన్న ఎన్డీఏ కూటమి నేతలను, కేంద్ర మంత్రులను, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులతో ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగాస్టార్ ఓవైపు, పవర్ స్టార్ మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసి అభిమానులు చేసిన కర్రతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగింది. వేదికపై ప్రధాని మోదీతో నాన్న బాబాయిలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషంగా చూస్తూ ఉండడం కనిపించింది. అంతకుముందు సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ ను మోదీ అభినందించారు. ఆపై ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి వద్దకు తోడ్కొని వెళ్లారు. మెగా సోదరులు ఇద్దరిని దగ్గరకు తీసుకున్న మోదీ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని సూపర్ స్టార్ రజనీకాంత్ వద్దకు తోడ్కొని వెళ్లారు. రజనీకాంత్తో పాటు పక్కనే ఉన్న బాలకృష్ణను మోదీ పలకరించి వారితో కరచాలనం చేశారు. తర్వాత ఒక్కొక్కరిగా వేదికపై ఉన్న ఎన్డీఏ కూటమి నేతలను, కేంద్ర మంత్రులను, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులతో ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం చేశారు. ఏపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ పాలన దారుణంగా ఉందని, తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని వెతికి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అమానవీయమైన ఈ సంఘటనలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని వివరించారు. యూనివర్సిటీ వీసీలపైన దండెత్తుతున్నారని, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వీసీలను తరిమి కొడుతున్నారని ఆరోపించారు. బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ ఏ విధంగా తగలబెడుతుందో అందరూ గమనించాలని అన్నారు. ఇవాళ రాష్ట్రం ఉన్న దుస్థితిని తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మంగళగిరిలో లోకేష్ మనుషులు మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో వీడియోలో చూసాం. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు, దేశానికి అవమానం. ఏపీలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా తలవంచుకోవాలి. టీడీపీ పాల్పడుతున్న ఈ చర్యలో కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ కూడా భాగస్వాములే. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఏ రకంగా కాపాడుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిలబడుతుంది? సాక్షి, ఎన్టీవీ, టీవీ9 వంటి మీడియా సంస్థలను కూడా అణచివేస్తున్నారు. ఎంఎస్ఓల ద్వారా ఆయా ఛానళ్లు ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారు. ఈ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా, పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని, దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం
అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రాణాలని ఏ రకంగా కాపాడుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా తెస్తుంది అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరికి మీడియాను కూడా అణిచేస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు TV9ని కానీ లేకుంటే NTVని కానీ సాక్షి టీవీని కానీ కేబుల్ ఆపరేటర్స్ ఏమంటారు MSOs నుంచి తొలగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు 16 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడొచ్చని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేటలో 6.5, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో 6.5, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6, తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 5.8, శంకరంపేటలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు సిద్దిపేట, మెదక్ జిల్లాలో 2 రైతులు పిడుగుపాటుకు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు 16 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం పడొచ్చని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేటలో 6.5, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో 6.5, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6, తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 5.8, శంకరంపేటలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు సిద్దిపేట, మెదక్ జిల్లాలో 2 రైతులు పిడుగుపాటుకు మృతి చెందారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాయనాడ్ లేదా రాయ్బరేలీ తేల్చుకోలేకపోతున్నానన్న రాహుల్ గాంధీ. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా? మోదీని అన్న దగ్గరికి తోడ్కొని వచ్చిన పవన్ కళ్యాణ్. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని వెదికి మరీ దాడులు చేస్తున్నారు. నేడు తెలంగాణలోని 16 జిల్లాల్లో భారీ వర్షం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.